అసలు ఏ విధంగా లేదు, ఆయన గిఫ్ట్ ఇచ్చాడా అంటే ఈయన విశ్వసనీయత గురించి, ఈయన మాటల గురించి, ఈయన చేష్టలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నా నేను. ఎత్తుకొని పెంచినటువంటి చిన్నానికి దిక్కు లేదు. ఆయన చంపేసినటువంటి సొంత కజిన్స్ని పదవులు ఇచ్చి ఎంపీ స్థానాల్లో వివిధ హోదాల్లో పెట్టి ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులను రక్షిస్తూ కూర్చున్నాడు. అంటే అసలు వాళ్ళ బాబాయిని ఎవరు చంపించినట్టు? వాళ్ళ చెల్లి బాబాయ్ కూతురు సునీత రక్షణ లేదని చెప్పి భయపడిపోతూ ఉంది. ఆ అమ్మాయి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నాడు. ఇది ఈయన నమ్మక ద్రోహానికి మరొక ఉదాహరణ. ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కడప ప్రజల్ని ఇవాళ 5 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి అయి. స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి 4 ఏళ్ళు అయింది. ఇంతవరకు పునాది రాయిలోనే ఉంది ఆ స్టీల్ ఫ్యాక్టరీ. కడప ఎంపీగా గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇలా పునాది రాళ్ళ దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి ఇలా మనం చూసాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కు లేదు ఈరోజు వరకు కూడా. ఇలా ఏం చేయాలో మరి దిక్కుతోచని స్థితిలో సొంత జిల్లా, సొంత నియోజకవర్గం ప్రజలు ఇతను చేసిన నమ్మక ద్రోహానికి బాధపడతా ఉన్నారు. ఇలా కృష్ణా తుంగభద్ర జలాల మీద మనకున్నటువంటి హక్కుల్ని పూర్తిగా దారాదత్తం చేసి రాయలసీమ ప్రజలకి పూర్తిగా ద్రోహం చేశారు నీటి వాటాల్లో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అర్థమవుతా ఉంది ప్రజలకి, రాయలసీమ ప్రజలకి. ఇలా అందరికీ సొంత తల్లికి చెల్లికి ద్రోహం చేసేవాడు ఎవడన్నా ఉంటాడా? ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. చెల్లి ఎక్కడుంది? జగన్ విడిచి వదిలిపెట్టినటువంటి బాణం చెప్పుకొని తిరిగింది, పాదయాత్రలు చేసింది, బైబిల్ పట్టుకొని తిరిగింది, ఈయన కోసం ప్రార్థనలు చేశారు. ఎక్కడుంది ఇవాళ చెల్లి అని నేను అడుగుతా ఉన్నా. తల్లి పేరు పక్కన ఉండొచ్చు, కానీ చెల్లి పక్కనే ఉంది తల్లి కూడా. తల్లిని కూడా భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి తల్లి చెల్లి కూడా ఈయన పరిస్థితుల్లో. అది ఈయన ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, సొంత కుటుంబ సభ్యులకు కూడా ఉన్నటువంటి ధైర్యం, స్థైర్యం ఇవాళ భయం నిండా బతుకుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా. ఈ ముఖ్యమంత్రికి తండ్రికి ఆత్మగా పిలవబడినటువంటి కేవీపీ రామచంద్రరావు ఎక్కడున్నాడో తెలియదు, సూర్యుడు ఎక్కడున్నాడో తెలియదు, అందరూ వదిలేశారు.